మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కెరియర్లో 157వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి షైన్ స్క్రీన్ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ని అనుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరో కొత్త టైటిల్ తెరపైకొచ్చింది. అదేంటంటే మనశంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. అదే పేరును ఈ సినిమాలో చిరు పాత్రకు పెట్టారు. టైటిల్ కూడా అదే పెడితే బాగుంటుందనేది ఉద్దేశంతో మనశంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ను ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే శంకర్ అనే పేరు మెగా ఫ్యాన్స్లో కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గత చిత్రం భోలా శంకర్ పరాజయం పాలైంది. దాంతో కొందరు ఫ్యాన్స్ దానిని నెగిటివ్ సెంటిమెంట్గా భావిస్తున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని చెబుతూ గతంలో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్తో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతకుముందు రఫ్ ఆడిద్దామనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఇలాంటి ఎంటర్టైనర్కి ఆ పేరు బాగుండదేమోనని నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది. అయితే బాలకృష్ణకి భగవంత్ కేసరి అని పెట్టినప్పుడు వచ్చిన వైబ్రేషన్ చిరుని వరప్రసాద్ గారు అంటే అంత ఎమోషన్ క్యారీ అవ్వట్లేదనేది మెగా ఫ్యాన్స్ మాట. మరి ఇదంతా అనిల్ రావిపూడి పరిగణలోకి తీసుకుంటాడో లేదంటే హీరో ఓకే అంటే చాలనుకుంటాడో తెలియాలి. అనిల్ రావిపూడికి ఫెయిల్యూర్ అని డైరెక్టర్గా పేరుంది. స్టోరీ పాతదే అయినా తన స్టైల్లో డైరెక్ట్ చేస్తూ వరుసగా 8 విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాంతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ను అందుకున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి మొదటిసారి మెగాస్టార్తో చేతులు కలిపాడు. అనిల్ రావిపూడికి కామెడీ డైరెక్టర్గా అదిరిపోయే క్రేజ్ ఉంది. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు కలిసి వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే అవకాశం ఉంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో ఓ కీలక రోల్లో విక్టరీ వెంకటేష్ నటించనున్నారు. దీనిపై ఇటీవలే ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆయన రోల్ ఏంటి అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే మెగాస్టార్ మాత్రం ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఉత్తరాఖండ్ ముస్సోరీలో కీలక సీన్స్ షూటింగ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. నయనతార హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో కేథరిన్, వీటీవీ గణేష్, బలగం మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్ సిసోరీలో మ్యూజిక్ అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారు.